నా పేరు ప్రవీణ్ అండి. మా అమ్మగారి పేరు అనురాధ గారు. 2020 మే నెలలో ఆవిడకి ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మేము మామూలుగా గ్యాస్ అనుకున్నాము. ఫస్ట్ లోకల్ డాక్టర్ దగ్గర చూపించాము. అక్కడ ఆయన వేరే పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటే ఏలూరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఫస్ట్ స్కాన్ చేశారు. 5 టెస్టుల్లో క్యాన్సర్ అని వచ్చింది. ఓవరీస్ క్యాన్సర్ బాగా ఎక్కువగానే వచ్చింది. 4th స్టేజ్ కి దగ్గరలోకి వచ్చింది. మేము ఆ రిపోర్ట్ తీసుకుని విజయవాడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సర్జరీ చేయాలన్నారు. అయినాక మళ్ళీ 3 కీమోలు పెట్టారు. 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం క్యాన్సర్ అనేది బయటకు వచ్చింది. మళ్ళీ టెస్ట్ చేస్తే అది మళ్ళీ 4th స్టేజ్ లో ఉందని చెప్పేటప్పటికి బాగా డల్ అయిపోయారు. సో దానికి సొల్యూషన్ ఏంటని మేము డాక్టర్ గారిని అడిగితే మళ్ళీ కీమోలు ఇచ్చి చూద్దాం అని చెప్పి 5 కీమోస్ వరకు తీసుకోవడం జరిగింది. మళ్ళీ స్కాన్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత సర్జరీ చేయాలని చెప్పి ఫైనల్ గా మళ్ళీ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ ఆపరేషన్ కూడా ఏంటి రోబోటిక్ 8 లాక్ అవుద్దన్నారు. చేయించుకోవడానికి నాకు కూడా ధైర్యం చాలటలా. అంత అమౌంట్ ఎక్కువ అవుతుంది. చేయించుకున్నాక మళ్ళీ సక్సెస్ అవుద్దని గ్యారంటీ లేదు. నాకు కూడా భయంగానే ఉంది. నా దగ్గర శక్తి కూడా కనపట్లేదు అసలు. ఈ ఆపరేషన్ చేయించుకున్నాక రాదు అని చెప్పారు డాక్టర్స్. మళ్ళీ ఎందుకు వచ్చింది అని బాధపడ్డాం. సర్జరీకి వెళ్ళాలా వద్దా, సర్జరీ చేసుకుంటే మనిషి ఏంటి పరిస్థితి, సర్జరీ చేసిన తర్వాత కూడా మనిషికి మేము 30% గ్యారంటీ ఇస్తాము, చెప్పలేము 30% వరకు మనిషికి గ్యారంటీ అని చెప్పారు. సర్జరీ చేసుకుంటాక డిసైడ్ అయిన లాస్ట్ మినిట్ లో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ పునర్జన్మ గురించి తెలియడం జరిగింది. సరే ఒకసారి ఆఖరి ప్రయత్నంగా పునర్జన్కి వెళ్ళి మనం ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పి వెళ్ళటం జరిగింది. ఫోన్ లో చూసుకుంటే ఈ పునర్జన్ హాస్పిటల్లో ఇది నాకు బాగా అనిపించి సర్లే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకొని ఏమీ లేదు, ఇక నేను పునర్జన్కి వెళ్ళిపోతాను, పునర్జన్లోనే చేయించుకుంటాను, నేను ఏదైనా సరే చచ్చిపోయినా బతికినా ఇక నేను పునర్జన్కి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిన తర్వాత నాకు ఆయన డాక్టర్ గారు చాలా ధైర్యం చెప్పారు. 6 నెలలు వాడాలమ్మా ఇది కోర్సు. వాడిన తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ తీపించారు. పెట్ స్కాన్ లో ఎక్కడ ఏమీ లేనట్టు రిపోర్ట్ వచ్చింది. కంప్లీట్ గా క్లియర్ అయ్యింది. ఆ పెట్ స్కాన్ మళ్ళీ హాస్పిటల్ వాళ్ళకి సంబంధించింది కూడా కాదు, మేము బయట పర్సనల్ గా చేయించుకున్న టెస్ట్ లో కూడా మాకు అట్లా క్లారిటీ వచ్చింది. ఆవిడలో చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంది. చాలా కోలుకున్నారు. మా అత్తయ్యని మేము పునర్జన్ ద్వారా మేము కాపాడుకోగలిగామండి.